తారక్ సార్, కాఫీ తీసుకోండి. కాఫీ సంగతి తర్వాత, ముందు ఈ కన్ను సంగతి చూడాలి. తారక్ సార్, నేను కాఫీ ఇవ్వడానికి వస్తే మీరు కన్ను కొట్టే పని పెట్టుకున్నారేంటి? కొంట పనులు చేయడానికి మీకు వేళపాళ లేదేమో. నాకు వంట పనులు పూర్తి చేయడానికి అస్సలు టైం లేదు. ముందు మీరు కాఫీ తీసుకోండి. నీలవేణి, నేను కన్ను కొట్టడం లేదు, ఆగకుండా కొట్టుకుంటున్న కుడి కన్నుకి రిపేర్ చేస్తున్నాను. కుడి కన్ను కొట్టుకుంటే మంచిదేలేండి. ఏదో మంచి జరగబోతోందని సంకేతం అనుకుంటా. కొట్టుకొనివ్వండి, పర్వాలేదు. మంచా? నేననుకునే మంచి ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీరనుకునే మంచా? ఏంటది? కంపెనీ అంతా అభివృద్ధి చెందింది, వ్యాపారంలో ఎన్నో లాభాలొచ్చాయి. వీటన్నిటికంటే ముందు నేను కోరుకునేది, నేను కావాలని తాపత్రయపడేది వేరే ఒకటి ఉందిలే. అది నీకు తెలీదు. తెలియనప్పుడు తెలిసేలా చెప్పొచ్చు కదా. చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? నా కోరిక నీ వల్ల ఏమైనా తీరుతుందా? నా వల్ల తీర్చేదే అయితే ఖచ్చితంగా తీరుతుంది. చెప్పొచ్చు కదా. నాకు జరిగే మంచి అంటే మనిద్దరి మధ్య ఉన్న హద్దులు చెరిగిపోయి ముద్దులు పెరగాలి. అంతకన్నా గొప్ప మంచి నేను కోరుకోవడం లేదు. మంచి అంటే ఇంతకు మించింది కోరుకోవాలి. మీరేంటి హద్దులు చెరిగిపోవాలి, ముద్దులు పెరిగిపోవాలి అంటూ ఏవేవో చెప్తున్నారు? నీలవేణి, ఒక పెళ్ళైన మగాడికి అందమైన భార్య అందేటంత దూరంలో ఉంటూ అందకుండా దూరం దూరంగా ఉంటే అందుకోవడం కోసం ఎంత ఆరాట పడతాడో నీకు తెలుసా? నాకేం తెలుసు? అందుకే నా ఆరాటమేంటో, ఆ ఆరాటం వెనకాల నేను చేస్తున్న పోరాటమేంటో నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకునుంటే ఆ హద్దులు ఎప్పుడో చెరిపేసేదానివి. ఆ చెరపడాల గురించి పక్కన పెట్టండి. ముందు చల్లారిపోకుండా ఈ కాఫీ తాగండి. నీలవేణి, చల్లారిపోతుంది కాఫీ మాత్రమే కాదు, నా కోరికలు కూడా. నీకిదేమైనా న్యాయంగా ఉందా? ఇప్పుడు నేనేమంత అన్యాయం చేశాను? హద్దులు చెరిపేయి అంటే ఇదిగో ఇలా కాఫీ కప్పులు అడ్డు పెట్టి మరీ అడ్డుగీతలు గీస్తున్నావు. ఆ కాఫీ కూడా ఒక అడ్డుగీత మీకు? సరే, తాగండి ముందు. ముద్దులు ఎలాగూ లేవు, ముచ్చటగా కాఫీ అయినా నాతో పంచుకోవచ్చు కదా. తప్పదంటారా? తప్పదంటే తప్పదు, తప్పించుకుని పోతానన్నా తప్పుకొనివ్వను. సరే, తాగండి. ముద్దు చైనా సుకుమారి ఏరి కోరి నిన్ను నేను చేరా, గుండెల్లో నిన్నే దాచి నీకు నేను కానుకల్లే మారా. ఊసులాడుకుంటూ నింగిని చూద్దాం, చుక్కలెన్ను అన్ని లెక్కలు తీద్దాం. ప్రేమలోన ఇద్దరొక్కటై పడదాం, నన్ను కాస్త ముద్దు చేయవే. తెర మరుగున పడను అని అలగెలిసిన ఆశ, పరువపు నది మునకలలో పడి పడి మురిసే. నీ పెదాలు తాకిన కాఫీయే ఇంత కమ్మగా ఉంటే, ఆ పెదాలు నేరుగా నా పెదాలను తాకితే ఇంకెంత మధురంగా ఉంటుందో. ఈ మధురాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ నా వంటలన్నీ మాడిపోతాయి. నేను వెళ్తున్నాను తారక్ సార్. ఆగు! నిన్న అసలు కిచెన్లోకి వెళ్లకుండా నీ కాళ్ళు కట్టేయాలి, అప్పుడు గాని నా దారిలోకి రావు.
నీకెందుకమ్మా ఈ పనులన్నీ? మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు కదా అయ్యగారు. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. డాడీ, ఏమైంది? సంతోషం మొత్తం కుప్పలు తెప్పలుగా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఏంటి సంగతి? పడిపోయినప్పుడు బాధ అనిపిస్తుందిరా, కానీ లేచి పరిగెత్తేటప్పుడు ఆ పరుగు మనకి గెలుపును అందిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు నేను కూడా అంతే సంతోషంగా ఉన్నానురా. ఏంటో మావయ్య గారు, ఒక్కోసారి మీరు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాదు. నువ్వంత గొప్ప తెలివైన వాడివి కాబట్టి ఈ ఇంటికి ఇల్లరిక పల్లుడుగా మిగిలిపోయావు బావా. ఇప్పుడు నీ తెలివితేటల్ని మెరుగుపరుచుకునే ప్రయోగాలు చెయ్యకు. నిమిష, ఇక నువ్వు ఆపుతావా? మన గెలుపు గురించి ఆ న్యూస్ పేపర్లో వార్తలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నమాట. అవును తారక్, ఒక్కసారిగా కుప్పకూలిన మన కంపెనీ షేర్లన్నీ మళ్లీ అమాంతం ఆకాశం దిశగా పరిగెడుతున్నాయి. ఇదంతా నాకు ఓ అద్భుతంలా అనిపిస్తోంది. మీ కోడలా మజాకా? సీఈఓ పోస్టులో కూర్చొని తన తెలివితేటలు ఆ విధంగా ప్రదర్శించింది కాబట్టే ఇప్పుడు మన వృద్ధి రేఖ కూడా ఆకాశానికి పరిగెడుతుంది డాడీ. ఏంటో కాంచనా వీళ్ళు కాఫీ కాస్త కమ్మగా చేసినా కుప్పల తెప్పలుగా పొగడతలు కురిపించేస్తూ ఉంటారు. దేనికి ఎవర్ని పొగడాలో, ఎందుకు ఎవర్ని పక్కన పెట్టాలో వీళ్ళకి అర్థమే కావడం లేదు. అంతా మన కర్మ.